Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 91 verse 3. ఈరోజు మన ధ్యానం కొరకు 91వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. Surely he shall deliver thee from the snare of the fowler. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. As we all know, for a child of God there are three main enemies, that is the flesh, the world and the devil. మనందరికి తెలిసినట్లుగా దేవుని బిడ్డకి 3 ప్రధానమైనటువంటి శత్రువులు: శరీరము, సాతాను, లోకం. Satan is the chief fowler, setting traps and snare to sabotage the believers in Christ. సాతానుడు ఒక గొప్ప వేటగాడు. వాడు విశ్వాసులను, క్రైస్తవులను వాడు ఊరిలో పడేసుకుంటాడు. And in spite of all his traps, వాడు వేసిన ఈ ఊరులన్నిటిలో ఉన్నప్పటికీ, but he cannot thwart or spoil the plans and purposes of God in the life of a believer. ఒక విశ్వాసి జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలని, దేవుని యొక్క ప్రణాళికని వాడు తీసివేయలేడు. Satan may be mighty, but our lives are in the hands of the God. సాతాను బలమైన వాడు కావచ్చు, కానీ మన జీవితాలు సర్వశక్తుడైన దేవుని చేతిలో ఉన్నాయి. The most high and almighty God is the perfect security to everyone who is in Christ Jesus. మహోన్నతుడైన దేవుడే క్రీస్తు యేసునందున్న వారందరికీ పరిపూర్ణమైన భద్రత. No amount of trickery or luring or deceit of the devil can deceive God. సాతానుడు వేసేటువంటి పన్నాగాలే కానీ, వాడు ఎన్ని విధాలుగా వాడు వేటాడి ఉరిలో చిక్కించుకోవాలనుకున్నా దేవునిని వాడు మోసం చేయలేడు. Full security is guaranteed for them who are in Christ Jesus. క్రీస్తు యేసునందున్న వారికి సంపూర్ణమైన పరిపూర్ణమైన భద్రత ఉంటుంది. And to those people who are walking by the Holy Spirit, పరిశుద్ధాత్మను బట్టి నడుచుకునే వారికి, our enemy the devil is very fierce. మన శత్రువైనటువంటి ఈ సాతానుడు వాడు ఎంతో ఉగ్రుడు. వాడు And he is smarter than us. వాడు మనకన్నా తెలివైన వాడు. But remember, he is not smarter than our deliverer. అయితే గుర్తుంచుకోండి, మనల్ని విడిపించే వాడికన్నా బలవంతుడేమీ కాదు, తెలివైన వాడు కాదు. If you find yourself in any trap of sin today, ఈ రోజు నువ్వు ఏదైనా పాపపు ఉరిలో చిక్కుకొని ఉన్నావు అని నీకు అనిపిస్తే, cry out to God. దేవునికి మొరపెట్టు. He is our refuge and fortress. ఆయన మనకి ఆశ్రయం, మన కోట అయి ఉన్నాడు. Hide in him. ఆయనలో నువ్వు దాగుకో. Allow him to work in your heart to deliver you from the snare of sin. ఈ పాపపు ఉరి నుండి నిన్ను రక్షించి విడిపించడానికి నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. Then you can once again walk in the light. అప్పుడు మరొకసారి నువ్వు ఆ వెలుగులో నడుచుకోగలవు. He will do if you turn to him. నీవు ఆయన వైపుకు మరలుకుంటే తప్పక ఆయన చేస్తాడు. Same is true in the area of pestilences also. అలాగే తెగులు విషయంలో కూడా అదే సత్యం. In the book of Psalms, కీర్తనల గ్రంథంలో the psalmist compares the soul of a man with a bird. కీర్తనకారుడు ఒక మనిషి యొక్క ప్రాణమును పక్షితో పోలుస్తున్నాడు. In Psalm 11, Psalm 84, etc. 11వ కీర్తనలో, 84వ కీర్తనలో, ఇంకా కొన్ని కీర్తనలో. So in the next verse of this psalm, ఈ కీర్తనలో తర్వాత వచనంలో God himself is likened to the mother bird and shelters her young under her wings. ఇక్కడ దేవుడే చూడండి ఒక పక్షిని, తల్లి పక్షి ఏ విధంగా ఆ పిల్లల్ని తన రెక్కల క్రింద అది కాపాడుతుందో ఆ విషయాలు చెప్తున్నారు. He is comparing himself with a mother bird. తను తాను ఆ తల్లి పక్షితో ఆయన పోల్చుకొని చెప్తున్నాడు. And like a bird, the soul of man is exposed to many dangers. అలాగే ఆ పక్షి లాగానే మానవుని యొక్క ప్రాణం కూడా అనేక ప్రమాదాలకి అది గురై ఉంటుంది. A believer's life is not only exposed to open and known dangers. ఒక విశ్వాసి యొక్క జీవితము మనకి తెలిసిన ప్రమాదాలు అన్నిటికీ కూడా అది గురి కావడం కాకుండా, but also often to the secret and subtle dangers. తరచుగా రహస్యంగా కనబడనిటువంటి ఆ ప్రమాదకరమైన మోసయుక్తమైన ప్రమాదాలకు కూడా గురై ఉంటుంది. Yes, when a hawk, a dagger, a hawk is hovering upon us. ఎప్పుడైతే ఒక డేగ మన పైన తిరుగుతూ ఉంటుందో, so one can see the danger. ఇక్కడ ఈ ప్రమాదాన్ని పసిగట్టచ్చు, చూడొచ్చు. But కానీ sometimes he comes as a fowler. You cannot see the fowler, you cannot see the net he put it. కొన్ని పర్యాలు వేటగాడి వల్లే వస్తాడు. నువ్వు ఆ వేటగాడిని చూడలేవు, వాడు వేసే ఉరిని కూడా చూడలేము. We need guarding from all such dangers. కాబట్టి వీటన్నిటి నుండి కూడా మనకి కాపుదల అనేది, ప్రమాదాల నుండి కాపుదల అవసరం. We all know from our day-to-day experience that a fowler will not spread the net or snare in the sight of any bird. మన అనుదిన జీవిత అనుభవంలో మనము చూడగలము, వేటగాడు పక్షికి కనబడినట్లుగా ఆ వల వేయడు. If the bird sees the net spreading, the fowler cannot be successful. పక్షి ఒకవేళ ఈ వేటగాడు ఆ వల వేయడం అవి చూసాయంటే ఆ వేటగాడు సఫలుడు కాలేడు దాన్ని పట్టుకోవడంలో. Hence he conceals himself and also the snare both. కాబట్టి వాడు తను తాను దాగి ఉంటాడు, అలాగే వల కూడా కనబడకుండానే వేస్తాడు. In a similar way, అదే రీతిగా the devil, the crafty hunter
who seeks to devour our souls will never venture to display openly the evil which he intends to use. సాతానుడు కూడా మనల్ని వేటాడి మనల్ని ఊరిలో చిక్కించుకోవాలనుకునే ఈ సాతానుడు మోసయుక్తంగా వాడు మనకు కనబడకుండా, అలాగే వాడు వేసే పన్నాగాలు కూడా మనకు కనబడకుండా చేస్తాడు. Rather, he transforms himself as an angel of light. ఇంకా చెప్పాలంటే వాడు వెలుగు దూత వలె మారువేషం వేసుకుంటాడు. That's what we read in 2 Corinthians 11th chapter verse 14. ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11-14లో చదువుతాం. Thus craftily does he hide away from us the real nature of the sin into which he would betray us. అలాగే వాడు కుయుక్తిగా వాడు దాగి ఉండి పాపం యొక్క నిజ స్వరూపంలోకి మనల్ని అప్పగిచేస్తాడు వాడు. And also never forget that the fowler does not seek to snare all the birds in the same way. He will use different snares for different birds. అలాగే మరొక విషయాన్ని మర్చిపోవద్దు. వేటగాడు వాడు వేటాడాలనుకున్న పక్షులన్నిటికీ ఒకే విధానంలో వల వేయడు. ఒక్కొక్క రకమైన పక్షికి ఒక్కొక్క రకమైన వల ఉపయోగిస్తాడు. But he carefully studies the nature and likings and then hunts. అయితే వాడు ఆ వాటి స్వభావాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు. వాటికి ఉన్న అలవాట్లు ఏమిటియో వాడు తెలుసుకొని ఆ ప్రకారంగా వేటాడతాడు. And accordingly he selects and sets the snare. ఆ విధంగా వాడు ఎన్నుకుంటాడు, వాడు వల వేస్తాడు, and ఆ ఊరి వేస్తాడు. And same is true in the case of our adversary. అలాగే మన ప్రత్యర్థి విషయంలో కూడా He knows our weak points. మన శత్రువుకి మన బలహీనతలు తెలుసు. He knows where the armor is weak, though, and he will through his darts, especially in that weak point. మనము ధరించిన ఆయుధాల్లో ఎక్కడ బలహీనత ఉందో, బలహీన ప్రాంతం ఉందో వాటిని చూసి దానిపైన గురి పెడతాడు. He knows where we are vulnerable, how we may be best ensnared. ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో అనేది వాడికి బాగా తెలుసు. అక్కడ వాడు ఉరి వేస్తా ఉంటాడు. Your temptation may not be a temptation to me. నీకొచ్చే శోధన నాకు వచ్చేదాంటిది కాకపోవచ్చు. One believer may be weak in the area of money. ఒక విశ్వాసి డబ్బు విషయంలో ఆ ప్రాంతంలో ఆయన బలహీనత ఉండొచ్చు. Another believer may be weak in the area of name and fame. మరొక విశ్వాసికి పేరు ప్రఖ్యాతి అనే బలహీనత And another believer may be weak for power and authority. మరొక విశ్వాసికి ఆయనకి శక్తి, అధికారము యొక్క బలహీనత ఉండొచ్చు. And some people may be very weak in their fleshly desires. కొందరికి వారి శరీర ఆశల గురించి, కోరికల గురించిన బలహీనత. So the fowler of our souls, the devil carefully studies our lifestyle before putting the trap. మన ప్రాణంలోను వేటాడేటువంటి శత్రువు అయిన వాడు ఎంతో కుయుక్తగా, ఎంతో జాగ్రత్తగా వాడు వల వేస్తాడు, ఊరిలో చిక్కించుకుంటాడు. Not only the devil chooses the snare in line with our nature. సాతానుడు మన స్వభావానికి అనుగుణంగా వాడు ఉరి లేదా వల పనడం మాత్రమే కాకుండా, but he also puts it in active way. వాడు దానిని ఎంతో ఆకర్షణీయమైన విధానంలో వేస్తాడు. See how the devil lured the New Testament Saul to persecute the church. సాతానుడు, అపవాది క్రొత్త నిబంధన సంఘాన్ని హింసించడానికి చూసారని సౌలుగా ఉన్నటువంటి ఆ పౌలుని ఎట్లా వాడుకున్నాడు, ఎట్లా ఎరవేసినాడు. When he was Saul, Satan convinced Saul that by persecuting the church he is doing God's service. సౌలుగా ఉన్నప్పుడే చూసారండి ఎలా ఒప్పించినాడంటే, సంఘమును హింసించుట ద్వారా నువ్వు దేవుని పని చేసిన వాడవుతున్నావు అన్నాడు. How Christian people are often led to mingle in strange scenes. క్రైస్తవులు తరచుగా చూసారండి ఇలాంటి వింతైన వాటిలో చిక్కుంటున్నారు. And to associate with those who are not God's children in their amusements. చూసారండి దేవుని బిడ్డలు కాని వారితో కూడా వారు ఎంత కలిసిపోయి ఉంటారు. Often, many times, in an attempt of bringing ungodly friends to God. అనేక పర్యాయాలు భక్తిహీనులైనటువంటి స్నేహితులను దేవుని దగ్గర తీసుకొని వచ్చే విషయంలో, and these young believers will be ensnared and trapped and they join themselves in ungodly activities. వీళ్ళు అప్పుడప్పుడే భక్తిలోనికి వచ్చిన ఈ విశ్వాసులు ఈ ఆకర్షణలకి, భక్తిహీనులతో పాటు ఈ ఆకర్షణలో వారు పడిపోతుంటారు. Instead of bringing them, they will go with them. వారిని దేవుని దగ్గర తీసుకొని వచ్చేదాని బదులుగా వీళ్ళే పడిపోతుంటారు. What a snare. చూసారండి ఎలాంటి ఉరి అది. Satan has very vast variety of baits. సాతానుడు రకరకాల ఈ యొక్క గాలములు వేస్తా ఉంటాడు. Already Satan has ensnared millions of souls by different means. ఇప్పటికే సాతానుడు అనేక మందిని, వందలాది లక్షలాది మందిని వాడి ఊరిలో వేసుకున్నాడు. Sometimes Satan whispers in our ears. కొన్నిసార్లు సాతానుడు మన చెవులో గుసగుసలాడతాడు. And he will say, వాడు అంటాడు, oh, when religious leaders themselves are doing like that, why should you not? మత నాయకులైన వారే ఇలాంటి పనులు చేస్తా ఉంటే నీకేమైంది, నువ్వు చేయొచ్చు అంటాడు. And he will whisper. ఆ విధంగా గుసగుసలాడతాడు. So we praise God. Our God will surely deliver us from these dangers. కాబట్టి దేవునికి స్తోత్రం. మన దేవుడు ఇలాంటి అపాయాలన్నిటి నుండి కూడా మనల్ని విడిపిస్తాడు. He has promised to do so. ఆ విధంగా చేస్తాను అని వాగ్దానం He has చేస్తున్నాడు. done for his people in all the ages who have sought his such deliverance. కాబట్టి తరతరాల్లో నుండి కూడా
ఎందరైతే ఈ విధమైన విడుదల కోరినారో వాళ్ళందరినీ కూడా దేవుడు విడిపించాడు. Christ came to destroy the works of the devil. క్రీస్తు అపవాది క్రియలు నాశనము చేయడానికే వచ్చాడు. He will keep us from the evil. కాబట్టి ఈ శత్రువు నుండి, సాతాను నుండి, మనల్ని కీడు నుండి మనల్ని కాపాడుతాడు. By any means, if you have already fallen prey to such snares, ఏ కారణం చేతైనా ఇప్పటికేను ఈ ఒరిలో పడి ఉంటే even now you can cry to God. ఇప్పటికైనా నువ్వు దేవునికి మొరపెట్టవచ్చు. He will hear you and deliver you. ఆయన నీ మొరాలకిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. That is what he promised in today's verse for our ఇదే meditation. నేటి దిన మన వాగ్దానం కొరకైన ఈ వచనంలో ఆయన వాగ్దానం So may చేస్తున్నాడు. God help you to be vigilant of Satan's snares and tactics. సాతాను యొక్క యుక్తులు, తంత్రాలు, వాడు వేసే ఊరిల నుండి మనం జాగ్రత్త పడలాగిన దేవుడు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.